నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు మరొక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. వార్తలు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి జీవో కూడా బయటపడింది. ఏంది ఆ బ్రహ్మాండమైనటువంటి వార్త ఏంటంటే, ఇప్పటికైనా ఏడ భూములు ఉన్నాయో చూసే పనులనే పడ్డాడు. ప్రభుత్వ భూములు ఏడేడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సందులో ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, ఈ భూములు చూసి ఆ భూములను లెక్కేసి ఆ భూములను కుదవబెట్టి బ్యాంకులో తనఖా పెట్టి అప్పులు తేవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కంచగచ్చిబౌలి భూములు కావచ్చు, లేకపోతే అంతకుముందు కుదబెట్టినటువంటి భూములు కాబట్టి కోకాపేట భూములు కావచ్చు, ఇట్లా చాలా చోట్ల ప్రభుత్వ భూములని కుదబెట్టి లేకపోతే ప్రభుత్వ భూములను అమ్మేసి అయితే అప్పులు తేవాలి లేకపోతే అమ్మేసుకోవాలి, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరొక పెద్ద వ్యవహారానికి దారితీసారు. మామూలుగా కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణను కుదబెట్టడం అన్నట్టు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 1,72,000 ఎకరాల టీజీఐఐసి భూములను, ఈ టీజీఐఐసి అంటే ఏంటిది, ఇంతకుముందు టీఎస్ఐఐసి ఉంటుండే, ఇప్పుడు దాన్ని టీజీఐఐసిగా మార్చారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద దాదాపు కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలో 1,75,000 ఎకరాల భూములను సమీకరించి పెట్టారు. అయితే ఇప్పుడు ఆ భూములన్నింటినీ ఒకేసారి కుదబెట్టేసి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తేవడం కోసం మన రేవంత్ రెడ్డి గారు తయారవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఇదే అంశం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైనటువంటి విషయాలను బయటకు తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి 100 ఎకరాలు 200 ఎకరాలు కాదు, 1,75,000 ఎకరాలు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఆ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ భూములన్నింటిని ఇప్పుడు కుదబెట్టేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుడుతూ ఉన్నాడు. మరి ఏమొస్తుంది దీంట్లో కుదబెట్టి? ఇప్పుడు దాంతోపాటు ఇది ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది, దాన్ని పబ్లిక్ లిమిటెడ్గా మార్చేసిండు. దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఒకటి రిలీజ్ చేసిరు. జీవో నెంబర్ 12ని ఎన్నడూ రిలీజ్ చేసిర్రు, ఎన్నడూ విడుదల చేసింది గవర్నమెంట్ ఆర్డరు 15వ తారీఖు 4వ నెల 2025లో ఈ జీవో విడుదలైంది. అంటే ఇలా 12వ తారీఖు మే నెల, అంటే ఏప్రిల్ 15వ తారీఖు దాదాపు అటు ఇటుగా నెల రోజుల కింద ఈ జీవో ఇచ్చారు. అయితే ఈ జీవో ఇన్ని రోజులు ఎక్కడికి బయటికి రాలే. ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్ అనేది ఉండాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్లల్లో ఉండాలి ఇది. కానీ ఎక్కడ కూడా ప్రజాపాలన కదా, ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పోలీస్ పటేల్ రాజ్యం కాబట్టి ఈ జీవోలు కానీ ఇవేవి కూడా పబ్లిక్ డొమైన్లలో అవైలబుల్గా లేవు. దాదాపు నెల రోజులకి ఇవాళ బయటపడ్డది ఈ జీవో. నెల రోజుల తర్వాత ఇవాళ బయటపడ్డది జీవో. దొంగతనం ఇవాళ బయటపడ్డది. ఏంది ఆ దొంగతనం? 1,75,000 ఎకరాల భూములను తాకట్టు పెట్టి, అది కూడా ఎక్కడ? స్టాక్ ఎక్స్చేంజ్లో. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతారంట. ఆ స్టాక్ మార్కెట్ల వ్యవహారం ఎట్లా ఉంటుందో మాకు తెలుసు కదా. ఎప్పుడు అప్ అవుతుందో, ఎప్పుడు డౌన్ అవుతుందో, ఎవరి రూపాయి వస్తుందో, ఎవరి రూపాయి పోతుందో అందరికి తెలిసిన అంశమే. దాంట్లో కుదబెట్టి వేల కోట్ల రూపాయలు డబ్బులు తేవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మొన్న అన్నాడు కదా, రాష్ట్రం మొత్తం దివాలా తీసిపోయింది, రాష్ట్రంలో రూపాయి లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మంచిగా లేదు, మనం అప్పులు తెద్దాం అనుకోతే దొంగలను చూస్తున్నారు, చెప్తత్ కపోతలను చూస్తున్నారు, ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, కలుస్తలేరు ఢిల్లీలో అని చెప్పేసి రాష్ట్రం పరువు మొత్తం తీసిండు కదా ముఖ్యమంత్రిగా. ఇప్పుడు అది ఆ ముచ్చట పక్కకు పోయింది. ఇప్పుడు దీని పడ్డాడు. ఇప్పుడు అంటే అక్కడ ఎవరు అప్పిస్తలేడు కాబట్టి ప్రభుత్వం భూములు మొత్తానికి ఇట్లా అమ్మేసే కార్యక్రమానికి లేకపోతే కుదబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాడు. ఈ రకంగా తయారైందనమాట రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి. దాదాపు నెల రోజుల క్రితం ఇచ్చి జీవో దాచిపెట్టారు ఎక్కడ కనపడకుండా. మరి ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీగా మార్చడం వల్ల ఏమొస్తుంది అంటే అప్పు ఇంకెక్కువ తెచ్చుకోవచ్చు. ప్రభుత్వానికి సూపర్ అథారిటీ వస్తుంది, అప్పు ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు, వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవచ్చు. మరి దీన్ని ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్గా మార్చినప్పుడు మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టారని కూడా ఇవాళ కవిత గారు మాట్లాడడం జరిగింది. నిజంగా ఆమె చేసినటువంటి ఆరోపణలో చాలా సంచలనమైనటువంటి ఆరోపణ ఇది కనుక నిజంగానే ఈ జీవో ఆ భూములు మొత్తం కుదబెడుతుందుకే ఈ జీవో ఇచ్చిర్రు అంటే మాత్రము ఇది పెద్ద స్కామ్ కాబోతున్నది, మామూలు స్కామ్ కాదు. ఈ భూ కుంభకోణంలో పెద్ద తలకాలు ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నది. 1,75,000 ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, ఇవన్నీ కుదబెడతందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే మామూలు మాటల. మనం 100 ఎకరాలు 200 ఎకరాలు ఇట్లా కుదబెడితేనే వేల కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి.
మరి ఇవి 1,75,000 ఎకరాల భూములను కుదబెడతందుకు ప్రయత్నం చేస్తున్నట్టే ఎన్ని లక్షల కోట్లు రావాలి, ఎన్ని వేల కోట్లు రావాలి, మరి ఇప్పటిదాకా తెచ్చినటువంటి అప్పంతా ఏమైపోయింది? ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములు ఈ కార్పొరేషన్ల కింద ఉన్నటువంటి భూములన్నీ అమ్మేసి ఇప్పుడు ఈ పైసలన్నీ ఏం చేస్తారు? ఇట్లాంటివన్నీ కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇది నిజమేనా కాదా, లేకపోతే దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దాన్ని ఎందుకు పబ్లిక్ లిమిటెడ్గా మార్చిర్రు, దేనికోసం మార్చిర్రు? ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఇటు ప్రతిపక్ష నాయకులు కానీ, ఇటు సామాన్య జనం కానీ ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తారో ఆ అనుమానాల వెనుక ఉన్నటువంటి దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది, మన ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. సో వారు క్లారిటీ ఇవ్వాలి. ₹1 ₹2 కాదు కదా. మరి ఇన్ని భూములు కుదబెడుతున్నాడు అంటే ప్రజలు వీళ్ళకి దేనికి అధికారం ఇచ్చారు? కాంగ్రెస్కి. కేసీఆర్ కంటే ఏదో మంచిగా చేస్తాము. ఇప్పుడు ఈయన ఎన్నికలకు పోయినప్పుడు ఏం చెప్పిండు? కేసీఆర్ భూములు అమ్మిండు, కేసీఆర్ ఇది చేసిండు, అప్పులు చేసిండు అని చెప్పి ఓట్లు అడిగిండు. ఆయన కంటే మేము ఎక్కువ ఇస్తాము, ఆయన 5 ఇస్తే మేము 10 ఇస్తాము, కేసీఆర్ 2 ఇస్తే మేము 4,000 పింఛన్ ఇస్తాము, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, మేము తులం బంగారం కూడా యాడ్ చేసి ఇస్తాము, పిల్లలకు స్కూటీలు ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పి ఓట్లు అడిగి గెలిచినాక అవన్నీ పక్కకు పోయినా ఈ ప్రభుత్వ భూములన్నీ ఏడేడా ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారే కదా. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన చెప్పుకున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారే, ఆ దందాన చేసిండు ఆయన. కాబట్టి ఏ సర్వే నెంబర్లో ఏ భూమి ప్రభుత్వ భూమి ఏది కథ అనేది మొత్తం ఇంట్లో కూర్చొని మొత్తం ఆయన ఎట్లా ఆర్టీఐ టీం ఉంటుంది కదా, ఆయనది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాకుండా రైట్ టు ఇన్కమ్ రూటు అయితే ఉంటుంది కదా, ఆ టీం తోటి మొత్తము తీపిచ్చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అవన్నీ జమ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. జమ చేసి ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టేసి అప్పు తెస్తాడంట. ఇక తెలంగాణ ప్రజలు ఇక మనం ఇంకా కూడా మాట్లాడకపోతే, మనం దీన్ని ఎదురించకపోతే ఇక రేపన్నాడు ప్రభుత్వం తెలంగాణ అనేది ఉండదు. దీన్ని కూడా మొత్తం కుదబెట్టేసి అప్పు ఏడబుడతలేదు కాబట్టి ఏం చేయాలి, రాష్ట్రం మొత్తానికి కుదబెడుతున్నా అని చెప్పేసి కుదబెడతారు తీసుకుపోయి ప్రపంచ బ్యాంకు దగ్గర. కాబట్టి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 10 మందికి తెలిసే విధంగా షేర్ కూడా చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్.